హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాథ్స్ 2A ఎవరైతే స్టూడెంట్స్ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. 2 LAQలు ఒక SAQ మనకి నిన్న ఏదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయో సేమ్ వాళ్ళకు కూడా ఇలానే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ 2 LAQలు ఒక SAQ అయితే మార్క్స్ అయితే యాడింగ్ అయితే ఉందన్నమాట. TSBI అఫీషియల్ అనౌన్స్మెంటే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మీకు ఆ క్వశ్చన్ పేపర్తో సహా ఏ క్వశ్చన్ వచ్చాయి, అలానే మనకి రావాల్సిన క్వశ్చన్స్ ఏంటి, మనకి వచ్చిన క్వశ్చన్ ఏంటి, అక్కడ ఆన్సర్ ఏంటిది అన్న దాని గురించి అవన్నీ కూడా డీటెయిల్డ్గా నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని మీకు అక్కడ చూపిస్తాను చూడండి. మీకు అక్కడ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మిమ్మల్ని డైరెక్ట్ పేజ్ అనేది అయితే మీకు ఒక గ్రూప్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు డైరెక్ట్ ఆ గ్రూప్లోకి వెళ్ళి అయితే మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ చాలా అంటే చాలా మీకు యూజ్ అవుతుంది. ఫర్దర్గా తర్వాత ఎంసెట్ రిలేటెడ్, మెయిన్స్ రిలేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలా మార్క్స్ యాడింగ్, రిజల్ట్ అప్డేట్లు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఇంటర్వ్యూలకు అయితే యూజ్ అవుతుంది. మీరు త్వరగా వెళ్ళి అందులో జాయిన్ అయ్యి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఈరోజు క్వశ్చన్స్లో ఇప్పుడు నేను చూపించబోయే క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పేసి ఏదో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అటెంప్ట్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా మీకు మార్క్స్ యాడింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటిదంటే, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ వేస్తుంది మన TSBI. మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అనుకోండి, ఆ క్వశ్చన్కి మీకు మార్క్స్ యాడ్ కావాలన్నమాట. కేవలం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఎవరైతే వస్తారో అట్లీస్ట్ మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆ క్వశ్చన్ రాసి వచ్చినా సరే మీకు సరిపోతుంది. ఎప్పుడైనా మీకు ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే ఇలాంటి మార్క్స్ యాడింగ్ సమ్టైమ్స్ ఉంటాయి కాబట్టి మీకు క్వశ్చన్ చాయిస్ క్వశ్చన్ అయినా అట్లీస్ట్ వచ్చే ముందర ఆ చాయిస్ క్వశ్చన్ రాసి అని వస్తే తర్వాత ఫర్దర్గా మీకు ఏమన్నా మార్క్స్ యాడింగ్ ఉంటే అప్పుడు ఆ యాడింగ్ అనేది మీకు జరుగుతుంది. జస్ట్ ఏముంది, మీకు వచ్చిన ఆన్సర్స్ రాసిన తర్వాత ఉత్తి క్వశ్చన్స్ రాసి వచ్చినా సరే మీకు ఇది ఒక యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాంటి ట్రిక్స్ అయితే మనకు కొన్నిసార్లు వర్కౌట్ అయితే తప్పకుండా మీరు అలాంటివి అయితే చేయండి. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్ అప్డేట్స్ అన్ని మన లింక్లో పెడతాను గ్రూప్లో. త్వరగా గ్రూప్లో వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎగ్జామ్ ఎలా రాశారని చెప్పి ఒకసారి కామెంట్ చేసి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.